నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని సైక్ సిద్ధార్థ టీజర్ ఇప్పుడే చూశాను వైబ్ మామూలుగా లేదు మరి మూవీలో వైబ్ ఎలా ఉంటుందో మాట్లాడేద్దాం హలో నందు గారు హలో యామిని గారు హలో అండి వైబ్ గురించి అడిగారు కదా మీ అంత అందంగా ఉంటుంది వైబ్ అబ్బా ఎవరికి ఇవ్వాల్సింది అలా ఇచ్చేస్తున్నారు లేదండి బాబు మీ నుంచి మాకు వైబ్ వస్తుంది నిజంగా ఓ థ్యాంక్ యూ అండి సో నిజంగానే టీజర్ చూసినప్పుడు అనిపించింది అబ్బా ఒక డీజే టిల్లు ఒక జాతిరత్నాలు ఈ ఫ్లేవర్ తగిలిందనమాట అంత కామిక్ గా నడిచింది సో ఎలా ఉండబోతుందండి మూవీ మీరు చెప్పినట్టుగానే అండి ఆ రెండు చిత్రాలను మీరు ఏదైతే రిఫరెన్స్ గా తీసుకున్నారో వాటిలాగే అప్రోచ్ ఆఫ్ మా కథ అండ్ ఎంటర్టైనింగ్ బ్రేకప్ స్టోరీ అని చెప్తున్నాము సో బ్రేకప్ ని మేము ఎంటర్టైనింగ్ వేలో కరెక్ట్ ఒక పాథోస్ ఆ టోన్లో కాకుండా వెరీ ఎంటర్టైనింగ్ వేలో చెప్పబోతున్నాం సో మీరు మెన్షన్ చేసినటువంటి డీజే టిల్లు అండ్ జాతిరత్నాల్లో కామెడీ అనేది మేజర్ బేస్గా ఉంటుంది సో ఈ బ్రేకప్ స్టోరీకి కూడా కామెడీయే మేజర్ బేస్గా ఉంటుంది ఓకే మీలాంటి యువకుడి కథ అన్నారు మీలాంటి యువతి కథ కూడా అయ్యి ఉండొచ్చు కాకపోతే సిద్ధార్థ్ చుట్టూ జరిగే స్టోరీ కాబట్టి యువకుడు అని చెప్పాం అచ్చా అచ్చా అంటే నేను అనుకున్నాను టార్గెట్ ఆడియన్స్ ఏమన్నా యువకులేనా అన్నది అస్సలు కానే కాదు పూర్తి స్థాయిలో యువతులు కూడా మహిళలు కొద్దిగా ఎక్కువ వయసు వచ్చినటువంటి మహిళలు పురుషులు అందరూ అమ్మలు అక్కలు బాబాయిలు పిన్నులు పెదనాన్నలు పెదనాన్నలు బాబాయిలైనా పిన్నిలైనా పెదనాన్నైనా పెద్దమ్మైనా అందరి కోసం తీసుకొస్తున్నాం ఓకే నైస్ నైస్ సకుటుంబ సపరివారి ఒక ఫిలిం అనుకో కరెక్ట్ 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వాళ్ళు 50 ఏళ్ల వాళ్ళు 60 ఏళ్ల వాళ్ళు ఎవరు చూసినా బాగా ఎంజాయ్ చేసేటువంటి అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి యా బ్రేకప్ నుంచి మళ్ళీ లవ్ స్టోరీ మళ్ళీ పెళ్ళి అయిపోయి ఒక అబ్బాయి ఉన్నాడు సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్ సో ట్విస్టింగ్ టు అండర్స్టాండ్ అసలుకి ఏంటి క్యారెక్టర్ నిజంగానే సైక్ సిద్ధార్థ నిజంగా సైకిక్ గా అనిపించింది సో ఏదో హిడెన్ షేడ్స్ ఉన్నాయని అయితే అర్థమైపోయింది హిడెన్ షేడ్స్ అని కాదు షేడ్స్ అన్ని తెలిసిపోయాయి కాకపోతే చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి సిద్ధార్థ్ షేడ్స్ ఆ ఎపిసోడ్స్ అన్నిటిని చాలా హిలేరియస్ గా జనాల్లోకి తీసుకోవటం జరుగుతుంది అచ్చా అచ్చా ఈ సెట్ ఆఫ్ ఎపిసోడ్స్ లో మీరు ఎప్పుడు ఎంటర్ అవుతారండి యామిని గారు 23 minutes 48 seconds దగ్గర అవునా సరదాగా ఫ్లూక్ కదా ఏదో జస్ట్ అలా చెప్పేశారు కదా నేను ఇంకా చాలా డెడికేటెడ్ గా 23 minutes 48 seconds కాదు ఓపెనింగ్ సినిమా ఫస్ట్ ఓపెన్ అవటమే బ్లూ ఎల్లో లిరికల్ వీడియోతో ఓపెన్ అవుతుంది బ్లూ ఎల్లో లిరికల్ వీడియోతో ఓపెన్ అయ్యి వీడి కట్ టు శ్రవ్య ఎంట్రీ సినిమా డైరెక్ట్ సో సిద్ధార్థే కాదు శ్రవ్య కూడా సైకే అంటే మనకి కనిపించట్లేదు కానీ ఒక కైండ్ ఆఫ్ సైక్ అమ్మాయిలో కూడా ఉంటుంది చాలా మెచ్యూర్డ్ సైక్ అవును మొత్తం గెటప్ చూసి అది చూసి అర్థమైంది కొంచెం మెచ్యూర్డ్ గా తను అనిపించారు మీరేమో ఫుల్ బ్రేకప్స్ మీద బ్రేకప్స్ అవుతున్నట్లు అనిపించి అండ్ నాకు ఒక అంటే ట్రైలర్ లో స్టార్టింగ్ ఉంటుంది నా నరమ్మ కాదలిక కరెక్ట్ లవ్ కాదల్ ప్రేమం నా ఉన్న రొంబ దట్స్ క్రేజీ అంటే ఇప్పుడు బ్లూ అండ్ yellow ఆ సాంగ్ ఒకటి తర్వాత ఈ ట్యూన్ లో వస్తున్న ఈ రాగాలు ఒకటి చాలా క్రేజీ ట్యూన్స్ ఎందుకోసం అంటే జెన్జీకి అట్రాక్ట్ అవ్వడం కోసమా లేకపోతే అక్కడ అవసరం అని చెప్పేసి పెట్టారా ఖచ్చితంగా జెన్జీని అట్రాక్ట్ చేయటం కోసమే వాటిని పెట్టడం కాదు ఈ కథ చెప్పేటువంటి విధానమే దీని యొక్క గ్రామర్ ఈ స్టైల్ ఆఫ్ ఈ ఫిలిం ఏదైతే డెలివర్ చేస్తున్నామో వాటికి ఈ క్వర్కీనెస్ క్యారెక్టర్లో ఉన్న క్వర్కీనెస్ మ్యూజిక్లో ఉండాలి క్యారెక్టర్లో ఉన్న క్వర్కీనెస్ ఎడిట్లో ఉండాలి అలాగే క్యారెక్టర్లో ఉన్న క్వర్కీనెస్ మిగతా అన్ని టెక్నికల్గా ఉండేటువంటి అన్ని సౌండ్ మిక్స్ నుంచి మ్యూజిక్ చెప్పాను మ్యూజిక్ నుంచి ఎడిట్ నుంచి సౌండ్ మిక్స్ నుంచి కెమెరా హ్యాండిల్ చేసే విధానం కొన్ని చోట్ల చాలా అవును షేకీ యాంగిల్స్ లో ఉంది సో అది చాలా కాన్షియస్ గా చేసినటువంటి ఎఫర్ట్ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద రెగ్యులర్ టెంప్లేట్ అన్నమాట ఓకే సైక్ అన్ని విషయాల్లో సైక్ yes స్టడీనెస్ లేకోకుండా ఉండాలి అని చూపించారు బట్ అలాగే ఎడిట్ ప్యాటర్న్ కూడా సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ కేయాస్ నుంచి సెటిల్ డౌన్ అవుతాడు అలాగే అన్ని విభాగాలు ఈ చిత్రంలో మన సినిమాలో ఆ కేఆస్ టు సెటిల్ డౌన్ సో టెక్నికల్లీ కూడా సినిమా అలానే క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది టెక్నికల్ గా కూడా సినిమా అచ్చా మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ సూర్య గారి యముడు కానీ అలాంటి మూవీస్ చూస్తే ఎట్లా ఉంటదంటే సినిమా ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోతూ ఉంటది సో ఇప్పుడు మీరు చెప్తున్న యాంగిల్స్ మీరు చెప్తున్న ఈ ప్యాటర్న్ గురించి చెప్తుంటే నాకు అది గుర్తొస్తుంది సో ఇది కూడా అలా స్టడీనెస్
తీసుకెళ్ళడానికి. వెరీ నైస్. స్టడీనెస్ అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు జనాల అటెన్షన్ స్పాన్, ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ రీల్స్కి వచ్చింది. యా సో మీరు మీ ఇన్స్టాగ్రామ్లో మీరు పెట్టిన వీడియోకి వెళ్ళి ఇన్సైట్స్ కొట్టారనుకోండి, మొదటి 3 సెకండ్ల తర్వాత ఆ ట్రాక్షన్ గ్రాఫ్ కిందకు వచ్చేస్తుంది. సో 3 సెకండ్లకు మించి ఎవరు అటెన్షన్ని ఒక చోట ఉంచట్లే, దాన్ని మనం స్క్రోల్ చేసేసి నెక్స్ట్కి వెళ్ళిపోతుంటాం. సో ఆ అటెన్షన్ స్పాన్ని ఏమాత్రం కదలకుండా ఆ అటెన్షన్ని హోల్డ్ చేస్తూ ఉండే ప్రయత్నంలోనే ఈ గ్రామర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని వాడటం జరిగింది. ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్. సో మచ్ రీసెర్చ్ అనేది పెద్ద పదం బహుశా, కాకపోతే కాన్షియస్గా ఎఫర్ట్ అయితే ఉంది. ఓకే ఓకే. సో యామిని గారు మీరు చెప్పండి, తెలుగులో మంచి మంచి మూవీసే వచ్చాయి, కాటం రాయుడు కానీ తర్వాత నర్తనశాల, యా అవన్నీ ఎందుకని గ్యాప్ తీసుకొని వస్తున్నారు? గ్యాప్ అంటే ఆవిడ గ్యాప్ మామూలుగా యూజువల్ డైలాగ్ ఏంటి, గ్యాప్ తీసుకోలేదు వచ్చింది, కానీ ఈవిడది అలా కాదు, ఈవిడ గ్యాప్ రాలేదు, ఆవిడ తీసుకుంది. ఎందుకు మాకు తెలియాలి. అంటే జెన్యున్ రీజనే. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఈషా రెబ్బా, వైష్ణవి చైతన్య, చాందిని చౌదరి, దే ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్, మంచి మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అని కాదు, నాకు చాలా భయం ఉండేది. ఒక స్టోరీ వినాలి అన్న సినిమా నేను కరెక్ట్గా చూస్ చేసుకుంటానా లేదా, సరిగ్గా నేను సినిమాలు చేయగలుగుతానా లేదా, సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతానా లేదా, ఏదో ఒకటి చేయడం ఎందుకు భయం. Why do you doubt yourself? ఆడియన్స్ కి మాకే నచ్చి మేము చూస్తున్నాం కదా. డౌట్ మై సెల్ఫ్ కాదు, కొంచెం ఎక్కడో భయం, ఏదో భయంలో నేను ఇలాంటి సినిమాలే చేస్తాను, ఇలానే ఉంటాను, ఆ భయంతో నేను చాలా మూవీస్ నేను చేయలేదన్నమాట. సో మేబీ ఈ సినిమా సైన్ చేసే టైంకి నేను ఆ బౌండరీస్ వదిలేసాను. ఇప్పుడు ఇందులో చూస్తే ఐ హ్యావ్ 8-year-old son in this film. సో మేబీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందేమో, ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా వెన్ ఐ స్టార్టెడ్ టు టేక్ ద ఆపర్చునిటీస్ కదా, మేబీ అప్పుడు థింగ్స్ విల్ కమ్ టు మీ ఆటోమేటికల్లీ. దెన్ ఐ అండర్స్టూడ్ అలాంటి బౌండరీస్ లేకుండా చేయాలి అని అప్పుడు అర్థం. మేబీ ఇట్ వాజ్ లేట్, ఇప్పుడు పర్లేదు. ఐ థింక్ నెవర్ టూ లేట్. yes never too late. Yeah, it took some time for me to understand the way how నాకు ఏం కావాలి అని అర్థం కావడానికి నాకు కొంచెం టైం పట్టింది యాక్చువల్లీ. ఓకే. కానీ ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేసే ముందు భయం వేస్తుంది. మీరు ఆల్రెడీ మూవీస్కి వచ్చేసారు అంటే స్టార్ట్ చేసేసారు, స్టార్ట్ చేసేసిన తర్వాత మిమ్మల్ని అంత భయపెట్టింది ఏంటి? బేసిక్గా నా ఫస్ట్ మూవీ చేసినప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు. మంచి సినిమా చేయాలి, నా క్యారెక్టర్ చెప్పారు బాగుంది, మేబీ తెలిసి తెలియకుండానే చేయాలి అన్న ప్యాషన్తో నేను చేసుకుంటూ వెళ్ళిపోయా. బట్ ఆ తర్వాత తెలిసి ఎక్కువ మేబీ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ అనుకుందాం, తెలిసి తెలియక చేయాలా వద్దా కన్ఫ్యూజన్లో మేబీ దేర్ వాజ్ గ్యాప్. ఓకే. అండ్ ఆ గ్యాప్ లో మీరు తమిళకి కూడా వెళ్ళేసి వచ్చినట్లున్నారు కదా. గ్యాప్ లో మ్యాప్ అట్లా తిరిగింది. తమిళనాడుకి మళ్ళీ తమిళ్లో ఒకటి చేశాను, మలయాళంలో ఒకటి చేశాను, దెన్ అగైన్ తెలుగులో 2-3 ఫిల్మ్స్ చేశాను. ఆ తర్వాత మొత్తం సౌత్ ని కవర్ చేద్దామని ప్లాన్. యా. అంటే ఇప్పుడు మన తెలుగు హీరోయిన్స్ అంజలి గారు కానీ, కయల్ ఆనంది కానీ, తర్వాత శ్రీదివ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా తెలుగులో అలా స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ సూపర్ డూపర్ హిట్స్, తర్వాత పెద్ద పెద్ద హీరోస్తో అందరితో వర్క్ చేసి మళ్ళీ అన్ని కవర్ చేస్తున్నారనమాట. మీరు కూడా అదే స్ట్రాటజీలో వెళ్దాము అని హోల్డ్ ఆన్ అయ్యారా, లేదంటే తమిళ్లో ఎందుకు తెలుగులోనే చేద్దాం కదా, ఇక్కడే చేద్దాం నెక్స్ట్. దెన్ సో ఇంతకు ముందు నాకు అలానే ఉండేది, నేను అలానే తమిళ మూవీ నేను సైన్ చేశాను, తెలుగులో తెలుగు వాళ్ళకి ఇవ్వరేమో అక్కడ చేద్దామని. పక్కింటి పుల్లకూర రుచి. సో ఓవర్ ద టైం నేను రియలైజ్ అయింది ఏంటంటే, కష్టమైన నష్టమైన అంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నా సరే వాట్ ఎవర్ ఈస్ కమింగ్ టు మీ ఐ షుడ్ నాట్ లూజ్, అవి గ్రాబ్ చేసుకోవాలి. వెన్ సంథింగ్ ఈస్ కమింగ్ టు యూ అక్కడ నేను ఎనీ టైమ్ ఐ హ్యావ్ టు బి రెడీ. అది నేను చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు టీజర్ అప్పుడు చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ఇన్ని డేస్ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్స్ అంటున్నారు, ఇప్పుడు ఈ సినిమా చేస్తే నేను మళ్ళీ కంటిన్యూ చేయాలా వద్దనుకున్నాం కదా, ఇన్ని క్వశ్చన్స్ వచ్చింది. బట్ దెన్ ఐ థాట్ అగైన్ మళ్ళీ ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ చేయదు. సీ సంథింగ్ ఈస్ కమింగ్ టు యూ, I should do this and cinema promotion start అవుతుందంటే భయం వేసిందా మళ్ళీ? అవునా? టీజర్ లాంచ్ రోజు మీకు గుర్తుందో లేదో నేను 2 మాటలు మాట్లాడా, బికాజ్
చాలా గ్యాప్ వచ్చింది, నాకు మాట్లాడడానికి రావట్లే. నేను వీడియోస్ చూస్తా, భయమో ఏమో తెలియదు, ఐ కుడెంట్ టాక్ అసలు. బట్ ఓవర్ ద టైం నేను వీళ్ళతో జర్నీ చేసి వీళ్ళ ఎనర్జీ అంతా నేను తీసుకున్నాను. వీళ్ళు డామినేట్ చేసేస్తుంటారు, అమ్మ మ్యాచ్ చేయలేకపోతున్నాను బాబోయ్ అని చాలా. బట్ నందు అండ్ వరుణ్ వాళ్ళిద్దరు ఒకటే చెప్పింది ఏంటంటే, అస్సలు భయపడొద్దు, ఆలోచన వచ్చేలోపు మాట్లాడేసి, నీకు ఏది అనిపిస్తుంది మాట్లాడేసి, కాన్ఫిడెంట్గా మాట్లాడు. లాస్ట్ నైట్ కూడా ఐ కాల్డ్ హిమ్ అండ్ ఆస్కింగ్ ఎట్లా మాట్లాడాలి చెప్పు కొంచెం అంటే, డోంట్ థింక్ అయితే అలా ఏం లేదు, మనం ఏం తప్పు చేయట్లేదు. మన సినిమా గురించి మనం ఒక సినిమా తీసాం, అందరూ ఇష్టపడి ఒక సినిమా చేసిన తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన ట్రైలర్, టీజర్స్, సాంగ్స్, ఈ కాంటెంట్తో పాటు యాజ్ యాక్టర్స్గా మన కాన్ఫిడెన్స్ ఏంటి, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది లోపల బోలెడంత ఉండొచ్చు. రేస్ గుర్రంలో శృతి హాసన్ గారు అంత ఉంటుంది, కానీ బయట వ్యక్తపరచకపోతే మన భావాలను అందరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి ఓపెన్ అప్, హ్యాపీగా మాట్లాడి, నీకు అనిపించింది మాట్లాడేసి తర్వాత చూసుకుందాం అని. అండ్ వేర్ ఇస్ దిస్ కమింగ్ ఫ్రమ్ అంటే, మీరు మొన్న స్టేజ్ పైన కూడా చూసాము, అన్మ్యాచబుల్ ఎనర్జీ. అఫ్ కోర్స్ అంటే ఒక గేరప్ అయిపోయారు, ఒక ఎమోషనల్ బ్రేక్ డౌన్ స్టేజ్కి వచ్చేసారు అని చెప్పేసి కనిపిస్తూనే ఉంది, కళ్ళంతా ఫుల్ రెడ్ అయిపోయి వాటరీగా ఉండి ఆ ఎమోషన్ని క్యారీ చేస్తూనే మాట్లాడడంతో జనాలందరూ కూడా మన నందునే కదా అన్న ఒక థాట్ వాళ్ళలోకి వెళ్ళిపోయింది. ఆబ్వియస్లీ మీ అందరికీ అంటే మీరు కానీ, నవదీప్ గారు కానీ, సందీప్ కిషన్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా బ్యాక్గ్రౌండ్ లేకోకుండా ఇట్లా వచ్చారు అని చెప్పేసి ఆ థాట్ ఉంది. ఆల్సో మీరు ఇంత ఎమోషనల్గా మాట్లాడేసరికి మన అబ్బాయిని మనకి అంటే అన్యాయం చేస్తున్నామా అన్న ఫీలింగ్ వచ్చింది తెలుగు వాళ్ళందరూ. ఐఎమ్ గ్లాడ్ అండి, ప్రేక్షకులు అందరూ నా ఎమోషన్ని అర్థం చేసుకున్నారు, నా ఎమోషన్ని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. నేను చూస్తున్నాను, నేను ఏదైతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడానో అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దానికి ఉన్నాయి. నా అదృష్టం ప్రేక్షకులు దాన్ని అర్థం చేసుకున్నారు. సో ఐ కెన్ ఓన్లీ బీ థ్యాంక్ఫుల్. నా ఎమోషన్ అర్థమైంది, ఐ కెన్ జస్ట్ బీ థ్యాంక్ఫుల్ అబౌట్ ఇట్. చాలామంది నాకు చెప్పడం జరిగింది, నువ్వు అలా బాధపడుతుంటే మాకు కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి. నన్ను మీ ఇంట్లో మనిషిగా నన్ను సొంతం చేసుకున్నందుకు ఐ కెన్ ఓన్లీ బీ థ్యాంక్ఫుల్. నేను నా సాయశక్తులా నేను ఏం చేయగలుగుతానో, ఏం తిరిగి వెనక్కి ఇవ్వగలుగుతానో అది ఖచ్చితంగా చేసే తీరుతాను. ఫర్ నౌ అయితే నేను ఒక మంచి సినిమా ఇవ్వాలి, నన్ను చాలా ఓన్ చేసుకొని నా సినిమాకి ఇంత హైప్ తెచ్చి ఇంత ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఓన్ చేసుకున్నారు. ఖచ్చితంగా థియేటర్కి వస్తామని చెప్పి మెసేజెస్ వస్తున్నాయి, చాలా మెసేజ్లు. ఇండస్ట్రీ నుంచి విపరీతమైనటువంటి సపోర్ట్. దిగ్గజాలందరూ ఫోన్లు చేస్తున్నారు. సుకుమార్ సార్ కాల్ చేశారు, సాగర్ చంద్ర గారు, వాల్తేర్ వీరయ్య, బాబీ గారు, కోనా వెంకట్ గారు, సాయి రాజేష్ గారు, జాతిరత్నాలు అనుదీప్ గారు, చంద్రబోస్ గారు లిరిసిస్ట్, బండ్ల గణేష్ అన్న, వీళ్ళందరూ దగ్గరగా తీసుకుని మేమున్నాం నీకోసం, వంశీనందిపాటి గారు, వీళ్ళందరూ చాలా హార్ట్ఫుల్గా ప్రే చేస్తున్నారు నా కోసం అని చెప్పి నుంచుంటాం అంటున్నారు. సో ఐ కెన్ ఓన్లీ బీ థ్యాంక్ఫుల్. ఎస్. అండ్ నేను చెప్పినట్టు మేము మిమ్మల్ని అలా చూడలేకపోయాం కూడా. అండ్ మీకు ఇండస్ట్రీ ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి చెప్పారు, అంటే ఇన్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు అని కూడా చెప్పారు. అండ్ మీకు ఇంతమంది తెలుసు. సో మీరు ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే అసలుకి ఏమీ అప్రోచ్ అవ్వలేదా, లేకపోతే క్యారెక్టర్స్ మీ దగ్గరికి వరకు రాలేదా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా, అసలు ఎక్కడ డిలే అయింది? నేను అప్రోచ్ అవ్వకపోవటం అనేది ఒక పెద్ద లోపంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా నేను అప్రోచ్ అవ్వలేదు. వచ్చినవి నా గోల్ ఒకటి ఉంది, నాకు వచ్చేవి ఒక రకంగా వస్తున్నాయి. సో దాన్ని మ్యాచ్ చేసుకుంటూ చేయాలి అనే ప్రయత్నంలో నెమ్మదిగా అడుగులేద్దాం అనుకుంటూ వచ్చాను. అండ్ జయజానకి నాయక తర్వాత చాలా చిత్రాల్లో నాకు మంచి రోల్స్ ఆఫర్ చేశారు. బట్ ఏంటంటే నేను ఒక ప్లాన్ చేసుకున్నా, నాకు తెలుసు నేను ఈ సినిమా ప్రొడ్యూస్ చేసుకుంటాను ఇలా అని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో దాంట్లో ఏవైతే ఫిట్ అవుతాయో అవే ఖచ్చితంగా చేయాలి అని చెప్పి కాన్షియస్ డెసిషన్ తీసుకుని జాగ్రత్త పడుతూ వచ్చాను. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి, ప్రేక్షకులకు దగ్గరగా ఉండడానికి నేను ఐపీఎల్ హోస్టింగ్ చేయడం జరిగింది, ఢీ హోస్టింగ్ చేస్తున్నాను. సో ప్రేక్షకులకు దూరంగా కాకుండా అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ సినిమాని తయారు చేస్తాను. అందుకే మీరు మాకు చాలా దగ్గర మనిషి. వీళ్ళ ప్యాషన్ నందుది నేను డే 1 నుంచి చూస్తున్నాను కదా. అండ్ దీని వెనుక చాలా జర్నీ ఉంది సినిమా స్టార్ట్ అవ్వక ముందు. అంటే వీళ్ళ ప్యాషన్, వీళ్ళ డెడికేషన్ ఎంతమందికి హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు నందు నుంచి నాకు ఈ సినిమాలో ఉన్న టీం అందరికీ, ఎడిటర్కి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డిఓపి కానీ, ఎవ్రీబడి, ప్రద్యుమ్న నా సన్గా చేశాడు. ఫర్ దాట్ గై ఆల్సో అంటే ఒకళ్ళ నుంచి ఇంతమందికి సపోర్ట్ అనొచ్చు, ఆర్ ఐ డోంట్ నో వాట్ టు కాల్. దిస్ ఈజ్ అ పాత్ అనమాట. ఈ సినిమా నుంచి మేబీ దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు ఎక్స్ప్లోర్.
బికాస్ వీఆర్ ఇప్పుడు బాగుంటే దే ఆర్ రికగ్నైజింగ్ అస్. అవును. సో ఇట్ ఈస్ ఐ కెన్ ఓన్లీ థ్యాంక్ నందు అండ్ వరుణ్ ఫర్ ఎవ్రీథింగ్ దే హవ్ డన్. సో మీరు చెప్పండి నందు గారు, అంటే ఎరన్ యాంకర్, హోస్ట్గా చేశారు, కమెంటేటర్గా చేశారు, యాక్టర్గా, ఇప్పుడు ప్రొడ్యూసర్గా. సో ఇన్ని క్యాప్స్ అసలుకి ఎలా మేనేజ్ చేశారు అండ్ ఎలా అనిపిస్తుంది కొత్త ప్రొడ్యూసర్గా? ఇన్ని క్యాప్స్ ఎలా మేనేజ్ చేశాను అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్, నాకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే చాలా చాలా విపరీతమైనటువంటి గౌరవం అండ్ పిచ్చి. నేను ఒక నైట్ అంతా కూర్చొని పొద్దున్నే మళ్ళీ వచ్చేస్తారు. సో హీ రన్స్ ఆల్ ద డే. మేనేజ్ చేయటం అంటే ఇష్టమైనదే కదా, ఇష్టపడుకుంటూ ఇష్టమైన పని చేయటంలో ఒక సంతోషం ఉంటుంది. ఒక పాత పాట ఉంది కదా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది. గీత గారు పాడారా? పాడుతూ ఉంటారా? చెప్తున్నా, నా ఫీలింగ్ అది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉన్నది. సో నేను చేసే ప్రతి దాంట్లో నేను ఆడుతూ పాడుతూ నా బెస్ట్ని సంతోషంగానే చేసుకుంటూ ఉంటాను. ఏదో బర్డన్గా ఏదైపోతుంది, కోపం, ఫ్రస్ట్రేషన్ అలా ఉండను. పని చేస్తుంటా, విపరీతమైనటువంటి పని ఉంటుంది, కానీ ఖచ్చితంగా చాలా ఆహ్లాదంగా, చాలా సంతోషంగా ఒక జోన్లో చేస్తాను. చేసేది వారైనా నవ్వుకుంటూ బుల్లెట్లు దింపుతూ ఉంటాను. అండ్ నిర్మాతగా ఫీలింగ్ ఎలా ఉంది అంటే, ఫీల్ అయ్యేటటువంటి టైం లేకుండా ఉంది, అది చెప్పగలుగుతాను ప్రస్తుతానికి. ఆ టైం ప్రస్తుతం సినిమా రిలీజ్, నిర్మాతగా నావి చాలా బాధ్యతలు ఉన్నాయి. చాలా రకాలుగా అన్ని విభాగాల్లో నేను నాదంటూ నా దగ్గర నుంచి QCI ముందుకు వెళ్ళాల్సిన పనులు చాలా ఉంటాయి. సో ప్రమోషన్స్ చేసుకుంటూ, నెక్స్ట్ ప్లాన్స్ ఏం చేయాలి అని చేసుకుంటూ, చేసిన వాటి QCs చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఫీల్ అయ్యేంతటువంటి అవకాశం అయితే ప్రస్తుతం లేదు, పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అంతే. మీ మూవీ రాణా దగ్గుబాటి గారు చూసారా అండి? ఆఫ్ కోర్స్, మరి ఎలా కొంటారు ఇన్ని డబ్బులు? అంటే సురేష్ బాబు గారు కాదు, స్పిరిట్ కూడా. ఎవరు చూసారు ఫస్ట్? సురేష్ బాబు గారు చూశారు. ఓకే. సురేష్ బాబు గారు చూసి వెంటనే సినిమాని నెక్స్ట్ డేనే మమ్మల్ని సైన్ చేశారు. సురేష్ బాబు గారు చూసిన తర్వాత సురేష్ బాబు గారు ఆన్ బోర్డ్ వచ్చేసారు. రామనాయుడు కాంపౌండ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీం ఏం చేశారంటే, సినిమా చూసిన తర్వాత అంతా ఈ సినిమాకు ఉన్నటువంటి వైబ్ ఏదైతే ఉందో అది రానా దగ్గుబాటి అన్నగారికి ఉన్నటువంటి వైబ్తో మ్యాచ్ అవుతుంది. సో కరెక్ట్గా ల్యాండ్ చేయాలంటే రానా అన్న ఎంటర్ అవ్వాలి. సో రానా అన్న చూశారు. రానా అన్న వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, లెట్స్ ల్యాండ్ దిస్ నందు, విల్ డూ ఇట్. రానా అన్న ఒక మంచి మాట చెప్పారు. ఒకరోజు నేను మ్యూజిక్ సిట్టింగ్స్లో ఉన్నాను, రికార్డింగ్ జరుగుతుంటే, నందు నేను సినిమా చూశాను, చాలా బాగుంది సినిమా, దీన్ని ఫుల్ పొటెన్షియల్కి తీసుకెళ్లే బాధ్యత ఉంది మీ మీద. సో దీని హిట్ వేరు, బ్లాక్ బస్టర్ వేరు. హిట్ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలంటే దీని ఫుల్ పొటెన్షియల్కి నువ్వు పుష్ చేయాలి. టీం అందరూ, మీరు అందరూ కలిసి గట్టిగా చేయండి, నేను వెనకాల నుంచుంటా అన్నారు. అండ్ దే యు గో, స్పిరిట్ మీడియా. మా వెనకాల పవర్ ఉంది అని చెప్పి 100%. బల్లాల దేవుడు లాంటి ఒక మనిషి నిల్చుని 6 అడుగుల 2 అంగుళాలు, 6 feet 2 inches మ్యాన్ స్టాండింగ్ టాల్ ఫర్ సైక్ సిద్ధార్థ రానా దగ్గుబాటి అన్న. ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు రానా అన్న అండ్ సురేష్ సార్. అండ్ ఈ మూవీలో పర్టికులర్గా డిఫరెంట్ మీన్ కంటెంట్ టైప్ డైలాగ్స్ కూడా యూస్ చేసినట్లు కనిపించింది. ఆ రిఫరెన్స్ ఎక్కడి నుంచి అండ్ ఏంటి? అది ద స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అలా అండి మనది. సో టెంప్లెట్ ని బ్రేక్ చేసి, మీరు టీజర్ లో కూడా చూస్తే నేను నాకు ట్రాఫిక్ మీద ఫ్రస్ట్రేషన్ తో వస్తుంటే వెంకటేష్ గారి మీమ్ వస్తుంది. నాకు ట్రాఫిక్ చూడరా ఎలా ఉందో, చెత్తగా ఉంది అంటే వెంకటేష్ గారు వచ్చి ఎస్ అంటారు. సో ఆ లాంగ్వేజ్లో సినిమాని కొత్తగా చెప్పే ప్రయత్నంలో ఫస్ట్ హాఫ్లో స్పెషల్లీ చాలా చోట్ల మీ అందరికీ ఇష్టమైనటువంటి చిన్న చిన్న రిఫరెన్సెస్ ఆఫ్ మీమ్స్ ఇన్ సింక్ విత్ దాట్ పర్టికులర్ సిచ్యువేషన్ మీమ్స్ వస్తాయి. అండ్ ట్రైలర్లో కూడా ఉంటుంది కదా, అనిత నా దగ్గర అంత నువ్వు వెళ్ళనిత వెళ్ళు, నా మ్యాటరే వేరు, 7G బృందం అనుకోండి. అవన్నీ ఇంప్రూవ్గా అక్కడ మేము చేసుకోవడం జరిగింది. బికాజ్ దట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ అవర్ ఫిల్మ్ కాబట్టి. అండ్ మాకు ఇష్టమైనటువంటి సినిమాల రిఫరెన్సెస్ని ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాడుకునే ప్రయత్నం చేసాం పలు చోట్ల. సో అందులో భాగంగా మీరు చెప్పిన 7G బృందావన్ కాలనీ డైలాగ్, అండ్ అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఏమనిపించింది చూస్తున్నప్పుడు? బాగా అనిపించింది. నువ్వు వెళ్ళనిత వెళ్ళు, నా మ్యాటరే వేరు, తర్వాత ఉంటుంది నే తింటా పంట అనుకుంటూ ఉంటుంది. అవే కదా చాలా, అంటే ఆటోలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అక్కడే నవ్వాను. ఫన్నీగా ఉందండి, వెరీ ఫన్నీ. చాలా ఉన్నాయి సినిమాలు. ఓకే, యు కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఓకే. అండ్ ఇప్పటి వరకు సెట్ కి మీరు యాక్టర్ గానే వెళ్ళారు, డైరెక్టర్ చెప్పినట్టు చేయడం అది ఒక ఛాలెంజ్.
మీకు ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా మీరే కాబట్టి మీకేం ఛాలెంజింగ్గా అనిపించింది ఆన్ లొకేషన్లో? ఎవ్రీథింగ్ అండి. యాక్టింగ్ చేయడం ఛాలెంజింగ్గా అనిపించింది. ఎందుకంటే ప్రొడ్యూసర్గా అక్కడి నుంచి అన్ని పనులు చేయొచ్చు, అనుకున్న టైంలో స్కెడ్యూల్ పరంగా వెళ్తుందో లేదో చూడాలి కాబట్టి. సో ప్రతిదీ అండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న దాంట్లో బ్యాచ్లో నేనే కాబట్టి సో ప్రతిదీ ఈ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ ఏం చేయాలి, బికాస్ డైరెక్టర్ చాలా బిజీగా డైరెక్ట్ చేస్తుంటాడు ఆ పర్టికులర్ సీన్. సో నా షార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్ ఇది షూట్ చేస్తున్నాం అంటే మా టీంతో నెక్స్ట్ సీన్ ఇది షూట్ చేయబోతున్నాం అని చెప్పాడు వరుణ్. దానికి తగ్గ ప్రాపర్టీస్ రెడీ ఉన్నాయా, దాని కాస్ట్యూమ్స్ అన్నీ వచ్చేసాయా, దానికి సంబంధించిన యాక్టర్స్ వచ్చారా, లొకేషన్ లాక్ అయిపోయిందా, కెమెరాలో అదే మన మెమరీ కార్డ్స్తో ఉంటాయి కదా, కార్డ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి, కార్డ్స్ కాపీ అయ్యాయా లేదా, ఫుడ్ అందరికీ వచ్చిందా లేదా, రాకపోతే యామినికి చెప్తే యామిని ఫుడ్ ఎలాగో తీసుకొస్తుంది. మా అన్నపూర్ణాదేవి ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడ విన్నా అన్నపూర్ణాదేవి అంటున్నారు ఏంటండి? మిమ్మల్ని ఫుడ్ అంటే చాలా ఇష్టం, బాగా తింటాను, బాగా తింటుంది, తినిపిస్తుంది. మా అమ్మ కూడా చాలా బాగా వంట చేస్తుంది. సో ఎప్పుడైనా చిన్నది ఏదైనా చేసినా మనం బాగుంది అంటే అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో నాకు అది చాలా ఇష్టం. సో నేను అది ఎవరైనా తినిపించినప్పుడు ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళు చాలా మనస్ఫూర్తిగా తింటే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. మీ కడుపు నిండిపోతుంది, నా కడుపు నిండిపోయింది. సో ఐ ఆల్వేస్ లవ్ టు డూ దట్. అండ్ ఒకటి ఇక్కడ చెప్పాలి, December 31st రోజు మేము షూటింగ్ చేసాం. సో Jan 1st రోజు ఖచ్చితంగా ఆ రాత్రి 12ంటికి మనం షార్ట్ రోల్ చేయాలి అనేది నాకు ఎందుకో సెంటిమెంటల్గా నేను పెట్టుకున్నా. సో December 31st రోజు సాయంత్రం 6 నుంచి షూట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు మేము కాల్ షీట్ వేసుకున్నాము. మా లైట్ మెన్లని అందరినీ రిక్వెస్ట్ చేసాం, అందరం ఇక్కడ సెలబ్రేట్ చేద్దాము, ఐ నో మీ అందరికీ ఫ్యామిలీతో ఉండాలని ఉంటుంది, బట్ దీన్ని ఫ్యామిలీగా ట్రీట్ చేయండి మన సినిమాని, మన యూనిట్ని అంటే అందరూ లెట్స్ డూ దిస్ అని ఆన్ బోర్డ్ వచ్చారు. ఆ రోజు యామిని తన సైడ్ నుంచి మొత్తం పానీపూరీలు పానీపూరి నీళ్ళు అంతా తెచ్చి మా టెర్రస్ మీద షూటింగ్ ఫస్ట్ ఫ్లోర్లో పానీపూరి బండి స్టైల్లో యామిని మంచిగా ఇలా బాసం పెట్లు వేసుకొని కూర్చుని నాకు లైట్ మెన్లకి మా కెమెరామెన్లకి మా అందరికీ పానీపూరి, భయ్యా తోడా మేడం తోడా ప్యాజ్ దాలో తోడా పానీ దాలో అనుకుంటూ నా దగ్గర వీడియో ఉంది, నేను అది నేను తీసి పెడతాను. ఓకే, అయితే ఈ December 31st కి మొత్తం సక్సెస్ మీట్ మళ్ళీ పానీపూరి తినిపిస్తుంది. మరి మాకు లేదా? 100% మీ అందరినీ పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. Thank you. అండ్ మీరు ఆడియన్స్కి ఫైనల్గా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఈ మూవీ గురించి? నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటోంది ఏంటి అంటే December 12th రోజు మిస్ అవ్వకుండా మీరు సినిమాకి రండి, సినిమా చూడండి. మీ ఫ్రెండ్స్ చూసే ముందే చూసేస్తే యూ విల్ బీ ద ఫస్ట్ ఆడియన్స్ టు టెల్ అరే సినిమా ఉంది మామూలుగా లేదురా అని చెప్పి రెండోసారి ఫ్రెండ్స్ని తీసుకెళ్లే ఆ క్రెడిట్ ఏదైతే ఉందో మీకు వస్తుంది. గ్యాంగ్తో వస్తే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత హోప్ఫుల్లీ మీరు చూడాలనుకుంటే టికెట్లు దొరకకుండా ఉండే స్థాయికి సినిమా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. సో ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా మార్నింగ్ షోకి దయచేసి టికెట్లు బుక్ చేసుకుని రండి. డెఫినెట్గా లెట్స్ గెట్ సైకిఫైడ్ గైస్. Yes, let's get psychified. Yes, thank you అండి. Thank you.